లేపుతలేదన్నా. అవునా నీకు కొంచెమైనా ఉంటా గింటా మాట్లాడలేదన్నా. ఏడిపోయింది మనం చెప్పిందా? హలో, ఏడున్నారు మీరు? ఏడున్నారు? పప్పుతో పాటు మల్లు తేజను కూడా జాగ్రత్తగా చూసుకో. అరే వెళ్ళిపోయాం మమ్మీ నువ్వు. నేను కొట్టి పోయినా రాత్రికి మళ్ళీ అవే లెక్కలు చేసినావు. మీది పోతున్నావు అంట. మీది నన్ను ఇంట్లో ఊరితో మాట్లాడుతున్నాడు అన్న. ఫోన్ పట్టుకొని కూర్చున్నా. నేనేం చెయ్యాలా? ఫోన్ పట్టుకొని కూర్చున్నా అన్న. నేనేం చేసినా అన్న? అందరు నన్నే అంటారు. ఇప్పుడు నిన్నేమంటలేదు, వెతుకుతాం పోయి. నాతో మాట్లాడింది నీ కొట్టిన తర్వాత నాతో మాట్లాడింది నాకు చెప్తుంది. వాడు ఎట్లా మార్చాలా వానికి నాకు అర్థం అయితే లేదు. ఏం మార్చాను? ఏమంత తప్పు చేస్తున్నా అన్న? ఇట్లా వేసే నువ్వు వేసుకుంటున్నావు రా. ఏమంత తప్పు చేస్తున్నా అన్న? ఏమంత తప్పు చేస్తున్నా నేను? గిట్లా గిదే. అరే ఆవురా భయ్ కొంచెం. అరే ఎట్లనే రెచ్చగొడుతున్నా మరి నన్ను? ఎంత రెచ్చగొడుతురు? అప్పటి నుంచి రెచ్చగొడుతున్నారు మరి నేను ఏం చేయండి? అరే ఆ మూసుకోడు. కనిపించింది అక్కడ కనిపించిందన్నా. గైస్, బబ్బు వాళ్ళ మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట. అంటే బబ్బుది ఒక ఇష్యూ అయింది కదా, అది సిగరెట్ తాగిండని చెప్పి. యాక్చువల్లీ అది ఏంది వేపు అంట తాగింది. సో ఆ కంటెంట్ ఏందో అనేది కూడా నాకు తెలియదు. కానీ వీడు వాళ్ళ మమ్మీకి చాలా మనుషుల. నేను మొన్న రీసెంట్లీ నేను బబ్బు అని ఫుల్ కొట్టినా అంటే ఇంట్లో